ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్ని చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢమాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా భువన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత అంటే సమస్తమైనటువంటి రాక్షసులని, రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలని చేస్తూ ఎంతో మందికి అనారోగ్య బాధలని కలగజేస్తూ, వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలగజేస్తూ, ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలామంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహము కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యముగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ, మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోని అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాతో ఉన్నటువంటి దశలో అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలు అంతర్దశలు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహపరంగాన, విద్యపరంగాన, ఉద్యోగపరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలై కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయ్యి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు గనక ఉన్నట్లయితే గనక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీరు ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, అరిషడ్వర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతటా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ ఒకరోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజా విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. మీనరాశి. మీనరాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడి యొక్క సంచారము పంచమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో మిత్రుడైనటువంటి గురుడితో పాటుగా సంచరిస్తూ, మరి ఈయన యొక్క దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ మాసంలో ఆయన కర్కాటక రాశిలో ప్రవేశించటం, మరి షష్టాధిపతి అంటే సేవకా స్థానము అంటారు, 6వ స్థానం. అట్లాగే మరి ఈ స్థానాధిపతి చక్కగా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఉద్యోగం పోవటం అనేటటువంటిది మీనరాశి వారికి మరి అర్థం కాని పరిస్థితి. అసలు ఎందుకు పోయిందో కూడా తెలియని పరిస్థితి. ఒక పక్క జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి కెరీర్ని సూచించేటటువంటి వాడు, ధనాన్ని అట్లాగే జ్ఞానంతో చేసేటటువంటి ఏ విషయాన్నైనా సరే ఇవన్నీ సూచించే గురుడు పంచమంలో ఉండి, మరి యాక్చువల్లీ ఇది సేవకా స్థానానికి, ఉద్యోగ స్థానానికి ప్రతిబంధక స్థానం.
అలాగే ఈయనతో పాటుగా సూర్య భగవానుడు కూడా 5వ భావంలో ఉండటం ద్వారా ఉద్యోగంలో వెలితి కనిపిస్తూ ఉంటుంది. భయపడుతూ ఉంటారు, సరైన సౌఖ్యము ఉండదు. అసలు ఉద్యోగపరంగా వీరు పడే బాధ అంతా ఇంత కాదు మీనరాశి వారికి. ఎందుకంటే ఏలినాటి శని దోషము, జన్మరాశిలో ఉన్నటువంటి శని, జన్మశని 3 చెరువుల నీళ్లు తాగిస్తూ ఉంటాడు. ఏ రకంగా ఏ సమస్యను ఏ క్షణంలో ఇస్తాడో కూడా వీరికే తెలియదు. అందుకనే శని ప్రభావం, ఏలినాటి శని అంటే భయపడిపోతూ ఉంటారు. యాక్చువల్లీ ఆయనేం చేయడండి, మనకి జన్మజాతకంలో దశలు ఉంటాయి చూసారా, లగ్నము దశలు అంతర్దశలు చాలా మందికి తెలియదు. ఎంతసేపటికి మా రాశి మాత్రమే తెలుస్తుంది అందరికి. ఆ దశలు అంతర్దశలు ఏ భావాలనైతే గనక సూచిస్తూ ఉంటాయో ఆ భావాలలో తారతమ్యాలని, ఇబ్బందులని, సుఖాలని, భోగాలని, అవి శుభాల్ని సూచిస్తే శని శుభాల్ని ఇస్తాడు. ఒకవేళ ఏదైనా దశలు అంతర్దశలు శుభాలను ఇస్తాయండి, ఈ జన్మశని ఏం చేస్తాడు, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇవ్వచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది, తీసుకెళ్ళి విదేశాలలో ఉద్యోగాలను ఇవ్వచ్చు. లేకపోతే ఉద్యోగంలో ఏదైనా సరే మార్పులు చేయొచ్చు. ధనపరంగా పెట్టుబడులు పెట్టించి వాళ్ళ ఆలోచనలు మార్చి ఆ పెట్టుబడుల ద్వారా నష్టాన్ని ఇవ్వచ్చు కొంతమంది. అంటే జాతకంలో మనకి జరిగే దశలే ఆధారపడి ఇక్కడ ఏలినాడి శని రూపకంగా మనకి కర్మ పరిత్యాగాన్ని చేస్తాడు. అంటే కర్మ ప్రారంధ దోషాలన్నీ ఈ యొక్క జీవితంలో ఇప్పుడు ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. అందుకని శనిని తప్పు పట్టకూడదండి. మన జన్మ జాతకాన్ని చూపించుకొని ఆ జరుగుతున్నటువంటి దశలు అంతర్దశల్ని మనం ఏ పరిహారం ఆచరించాలో వెతుకులాడాలి. అందరూ వెళ్ళి శని మీద పడతారు. శని ఒక్కడైనా, మిగతా గ్రహాలు కాదా. అట్లాగే కొంతమందికి ఈ యొక్క మీనరాశి వారికి సూర్యుడు 5లో ఉండటం ద్వారా ఉద్యోగంలో కొంతమంది శత్రువులై ఉంటారు, వారందరూ కూడా తొలగిపోతారు. అట్లాగే వీరికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటి యందు కాస్త రిలాక్సేషను, రిలీఫ్ దొరుకుతుంది. తండ్రి గారితో ఏదైనా శత్రుత్వం ఉంటే ఆ శత్రుత్వం తొలగిపోయి చక్కగా గృహ వాతావరణంలో తండ్రి గారితో, పిల్లలతో ఆనందంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఉద్యోగం పోతే పోయింది, మళ్ళీ వస్తుందిలే అనే భావన కూడా ఉంటుంది. ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తుంది, దేనికైనా మేము సిద్ధమే అని తెగించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. లోపల బాధ పెట్టుకొని తెగించిన వాళ్ళు ఉన్నారు, బాధల్ని అనుభవిస్తూ ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాగే మరి కుజగ్రహము ఆగస్టు 2వ తేదీ 1వ తేదీ వరకు కూడా 3వ స్థానంలో ఉండి వీరి కోరికల పరంగా, వీరి గృహపరంగా, కుటుంబ పరంగా, ధనపరంగా వీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యోపేతంగా ఉండొచ్చు, సాహసోపేతంగా ఉండొచ్చు. అట్లాగే పరాక్రమం అంటే వీరిదేనా, ఇంత డబ్బు సంపాదిస్తారో అంత డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఆగస్టు 1 వరకు. దాని తర్వాత వెంటనే గృహపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. బంధువులతో గృహ సంబంధిత ఇష్యూస్ వస్తాయి. అన్నదమ్ముల మధ్య కుటుంబంలో పిత్రార్జితము, మాత్రార్జితానికి సంబంధించిన అమ్మకాలు, వాటికి సంబంధించిన విషయాలలో సంతకాలు పెట్టకపోవటము, ఒకరికొకరు దూరం అయిపోవటము, దాని ద్వారా పెండింగులు పడిపోవటం విషయాలు. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా ఈ కుజుడు యొక్క దృష్టి వలన కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు, ఇటు శని దృష్టి పడుతుంది, కుజుడు యొక్క దృష్టి 7వ భావం మీద పడేసరికి భగ్గుమంటూ ఉంటుందన్నమాట. మంచిగా కాపురం చేసుకుంటున్న వాళ్ళ మధ్య భగ్గుమని సంబంధ బాంధవ్యాల్లో దోషాలు వస్తూ ఉంటాయి. అట్లాగే పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహం గురించి చూస్తూ ఉంటే ఆ యొక్క ఆనందం కూడా, అంటే గురుబలం ఉండొచ్చండి, గురువు ఉన్నంత మాత్రాన కాదు, గురువు ఉన్న నక్షత్రాన్ని కూడా చూడాలి. ఇక్కడ గురువు శని నక్షత్రంలో ఉంటే ఏమిస్తుంది పరిస్థితి, ఆగస్టు 20 వరకు కూడా ప్రతి విషయంలో అగాధాలు, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. శని బలం ఎక్కువైపోయింది ఇక్కడ జన్మరాశి, కుజబలం ఎక్కువైపోయింది. కుజుడు చూస్తాడు ఆగస్టు 2 నుంచి. కుజుడు ఎంతవరకు అని చేస్తాడండి, కొంతవరకు రక్షింపబడతారు అంతే. ఆనందం జరుగుతుందని ఇస్తూ ఉంటాడు గురుడు. కానీ 2 పాపగ్రహాలు 7వ భావం మీద వీక్షిస్తున్నప్పుడు వ్యాపారపరంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు, విపరీతమైనటువంటి సమస్యలు. ఇప్పుడు చేద్దామంటే ఇంకోటి వద్దంటాడు, ఇంకోటి చేద్దామంటే ఇంకోటి వద్దంటారు. దాని తోడు 6వ స్థానంలో శుక్రుడు, మధ్యలో ఎవరైనా భాగస్వాములో స్త్రీలుంటే వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో చేసే ఉద్యోగంలో స్త్రీల వలన, లేకపోతే పురుషులకి స్త్రీల వలన, స్త్రీలకు పురుషుల వలన సమస్యలు వచ్చి పడతాయి. ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఆగస్టు 1 వరకు ఈ యొక్క మీనరాశి వారికి కుటుంబ పరంగా
ఆర్థిక పరంగా ఎవరికో ఒకరికి సహాయం చేస్తారు. ఎవరో ఉద్యోగంలో ఉంటారో వారు ఏదో ఫోన్లు చేస్తారు, వారు చెప్పుకుంటారు వారి సమస్యలు. అక్కడే వీరికి సమస్యలు ప్రారంభమవుతాయి. స్త్రీ శుక్ర దోషము అంటారు. స్త్రీ దోషము, శుక్ర దోషము. దాని ద్వారా కొంతమంది కోర్టులే కాదు చెరసాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కోపావేశాలు తగ్గించుకోండి. బంధువులతో విరోధాలు వద్దు. స్త్రీల యందు వ్యామోహాన్ని తీసివేయండి. ఆకస్మికంగా ఉద్యోగం పోవటము, లేకపోతే చేసే సేవకా వృత్తిలో మీ మీద అభాండాలు పడటము, అనుమానాలు కలగటము, ధనపరమైనటువంటి అనుమానాలు, ఆటంకాలు, ఇవన్నీ మిమ్మల్ని విచిత్ర వధకి గురి చేసే అవకాశాలు ఉంటాయి. 6లో శుక్రుడు కేతువు ఉన్నారంటే మీరు చేసే సేవకా వృత్తిలో కంపల్సరీ దోషం కలుగుతుంది. అప్పుల బాధలైతే కనుక మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు. ఆ అప్పుల బాధ వలన కూడా భార్యాభర్తల మధ్య సమన్వయ దోషం కలుగుతుంది. అంటే ఇద్దరి మధ్య సరైన సంభాషణ ఉండదు. ఆకస్మికంగా రుణం చేయాల్సి వస్తుంది. తండ్రి ఆరోగ్యం బాలేకో, లేకపోతే దీనివలన ఉద్యోగానికి సంబంధించి ఏదో డబ్బు కావాలని చేయటమో, ఇట్లా ఎన్నో రకాలుగా. దాని తోడు 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఆగస్టు 2వ తేదీ నుంచి కూడా మరి కుజ నక్షత్రంలోకి మారినప్పుడు ఆర్థికంగా విపరీతమైనటువంటి అప్పుల బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి. ఏదైనా గృహం కడుతూ ఉంటారో, ల్యాండ్ తీసుకుంటారో, వారి నుంచి కొన్ని అప్పులు ఇదొస్తాయి అనమాట. మీరు అప్పు తీర్చాలండి, లేకపోతే వేలం వేస్తామని చెప్పి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మానసిక దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానికి తోడు బుధుడు కూడా చతుర్థంలో వక్రించి ఉంటాడు. ఈ విద్యార్థులకి అయితే కనుక విద్యందు ఆసక్తి తగ్గుతుంది. కాలేజీకి వెళ్ళబుద్ధి కాదు. అసలు ఏమి ఆలోచనలు రావు. ఏం చేయాలో తెలియదు. ఇట్లా ఎన్నో రకాలుగా భూ సంబంధిత, గృహ సంబంధిత ఇష్యూస్, సంతకాలకు సంబంధించిన పరిస్థితులు, వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశాలు. శుక్రుడు 6లో ఉంటే ప్రమాదాలను సూచిస్తాడు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. అన్నీ జరిగిపోతూ ఉంటాయి, నెగిటివ్స్ అన్నీ కూడా. అందుకని జన్మజాతకము చాలా విశేషప్రదమైనటువంటిది. ఇవన్నీ అందరికీ జరుగుతాయా? ఎవ్వరికి జరగవు. మీనరాశి వారందరికీ అన్ని లోపాలు జరగవు, అన్ని శుభాలు జరగవండి. కొంతమందికి ఇదే సమయంలో విపరీతమైన అప్పు పుడుతుంది. కొంతమందికి అప్పుల వాళ్ళ వల్ల బాధపడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మనకి శుభాలు అశుభాలు అన్నీ కూడా జ్యోతిష్యపరంగా సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా తట్టుకోలేనటువంటి అప్పుల బాధలో, లేకపోతే ఆ ఉద్యోగాలు పోయిన బాధలు పడుతున్నా, ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, మాకు అప్పులు ఎప్పుడు తీరుతాయి, అట్లాగే ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు అంటే భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఏదో లోపాలు అది చెప్పుకుంటే తీరేవి కాదు. అవన్నీ కూడా నాకు ఫోన్ చేయండి, మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, దాని ద్వారా ఉన్న సరైన పరిహారాన్ని ఆచరించండి. ఎప్పుడూ కూడా అండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మీనరాశి వారు ఈ 9 రోజులు అమ్మవారి వారాహి ఉత్సవాలు గనక మీరు గనక చక్కగా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ, అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారికి ప్రదక్షిణాలు, పూజలు చేయించుకోండి. తప్పనిసరిగా రుణబాధల నుంచి బయటపడతారు. ఎందుకంటే మనకి తెలియకుండా ఎంతోమంది కుటుంబంలో, లేకపోతే బంధువుల్లో మన మీద కనుదృష్టి పడేవాళ్ళు ఉంటారు. మన గురించి చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. మనకి జరిగే పనులు కూడా జరగకుండా ఆగిపోతూ ఉంటాయి. శత్రు బాధలు, రోగ బాధలు, రుణ బాధలు, భూ సంబంధిత ల్యాండ్ లిటిగేషన్స్ కావచ్చు, భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధ దోషాలు కావచ్చు, అసలు పెళ్లిళ్ళు కాక బాధలు పడేవాళ్ళు కావచ్చు. మీ అంతటా మీరన్నా చేసుకోండి. కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అది దేశంలో గాను, విదేశంలో గాను. ఇంకా వారికి ఉన్నటువంటి సమస్యకి పరిహారం ఆచరించాలంటే నా యొక్క పీఠంలో ఈ 9 రోజులు నేను అమ్మవారికి శ్రీచక్ర వారాహి పూజ చేస్తూ ఆ మంత్రబలాన్ని, అట్లాగే ఒకరోజు పంచమి రోజు కానీ, లేకపోతే అష్టమి రోజు కానీ రాత్రిపూట సాయంత్రం సంధ్యా సమయంలో అమ్మవారి యొక్క హోమాన్ని ఆచరిస్తున్నాను. కాబట్టి ఇంకా మోస్ట్ పవర్ఫుల్ బలాన్ని కావాలనుకుంటే నాకు సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి ఆ భస్మాన్ని మీకు రక్షగా ప్రసాదిస్తా, ఆ అమ్మవారి ప్రసాదంగా మీకు పంపిస్తాను. దాని ద్వారా కూడా మన జన్మజాతకంలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి దోషాలు పోతాయి. మన మీద ఎవరైనా చెడ్డ ప్రయోగాలు చేస్తున్నా కూడా తొలగించే శక్తి అమ్మవారు మనకి ఇస్తుంది. రక్షణ కవచంగా ఉంటుంది. గుర్తుపెట్టుకున్న లలిత అమ్మవారికే ఆవిడ ఏ శత్రువుల్ని రానియకుండా చేస్తుంది. మనం ఎంతండి? కాబట్టి మనం ఆవిడని ఆరాధిస్తే, ఆవిడ యొక్క శక్తిని పెంచితే, ఆవిడ యొక్క శక్తి మనకి రక్షగా వలయ రూపకంగా మనల్ని మనం రక్షించుకునే శక్తిని ఆవిడ ప్రసాదిస్తుంది. కాబట్టి మీనరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. జాతకరీత్యా చూపించుకోవడం ద్వారా ఇంకా మీకు ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే భాగ్యము మీకు కలుగుతుంది. ఓం శ్రీ వారాహి దేవ్యే నమో నమః.